హలో అండి. హాయ్ అందరికి. ఈరోజు ఒక బ్రహ్మాండమైన డిజర్ట్ రెసిపీ చూపిస్తాను. అదేనండి ఒక టైంలో బాగా వైరల్ అయింది కదా! బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ అనమాట. సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే చూద్దాం. మనం మిల్క్ బాయిల్ చేసేసుకొని అండ్ ప్లెయిన్ మిల్క్ ఒక బౌల్‌లో తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ మిల్క్ బాయిల్ అయిన తర్వాత సరిపడా షుగర్ యాడ్ చేసుకొని దానిలోకి ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ బ్రెడ్ పీసెస్‌ని అంచులన్నీ కట్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో మనం ఈ కస్టర్డ్ పౌడర్‌ది ఉంది కదా మిల్క్ అవి వేసుకొని పైన పీసెస్‌ని ఇలా అరేంజ్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత ఇంకొక లేయర్ మళ్ళీ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చాప్ చేసి వేసుకోవాలనమాట. సో ఏ డిజర్ట్ అయినా మనం కూల్‌గా తింటాం గదా! సో కొంతసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కూల్ అయిపోతుంది. కూల్‌గా మనం సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చనమాట. సో ఇప్పుడు దీనిపైన లైట్‌గా హనీ యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం. ఒక 2 అవర్స్ పాటు అది ఫ్రీజర్‌లో ఉంటే కూల్ అయిపోతుందనమాట. ఇంకా తర్వాత సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లెయిన్ బ్రెడ్స్‌తో ఎలా డెజర్ట్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ ఇదే రెసిపీ ఇలానే మిల్క్ బాయిల్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని నార్మల్ మిల్క్‌లో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసి ఆ కస్టర్డ్ మిల్క్‌ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అది కొంచెం థిక్ అవుతుంది కదా! అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్‌కి అంచులన్నీ కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకొని కొంచెం ఈ కస్టర్డ్ మిల్క్‌ని పోసుకొని ఆ తర్వాత ఒక బ్రెడ్ పీసెస్ అలా అరేంజ్ చేసుకుంటూ ఒక్కొక్క లేయర్ అలా వేసుకుంటూ ఉండాలనమాట. ఫైనల్‌గా మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే సేమ్ ఇది కూడా ఇలానే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కూల్‌గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిజర్ట్ అయితే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీరే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందనమాట. అంత బావుంటుంది. సింపుల్‌గా మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చు అండ్ పిల్లలకి కూడా పెట్టొచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. Thanks for watching. Bye bye.